హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అంతరిక్ష నౌకలు వేగంగా కదలటానికి కెమికల్ రాకెట్ ఇంజిన్లను అత్యంత ఖచ్చితమైన నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ థ్రస్టర్లను వేరువేరుగా ఉపయోగిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ రెండు సాంకేతికతల ప్రయోజనాల్ని ఒకే వ్యవస్థలో పొందే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం అమెరికా శాస్త్రవేత్తలు కొత్త తరహా స్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ సాంకేతికతలో ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీర్లు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ ప్రొపల్షన్ ఆఫ్ పవర్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. చిన్న ఉపగ్రహాలు సుదూర అంతరిక్ష ప్రయాణాలు చేయగలిగేలా ఒక ఇంధనంతో పనిచేసే డ్యూయల్ మోడ్ ప్రొపల్షన్ సిస్టమ్ని రూపొందించడమే ఈ పరిశోధన లక్ష్యం. సాధారణంగా కెమికల్ రాకెట్ ఇంజిన్లు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఉపగ్రహాలు వేగంగా దిశ మార్చుకోవడం లేదా కక్ష మార్పులు చేయడం సాధ్యమవుతుంది. మరోవైపు ఎలక్ట్రిక్ థ్రస్టర్లు చాలా తక్కువ ఇంధనంతో ఎక్కువ కాలం పనిచేస్తూ అత్యంత ఖచ్చితమైన కదలికల్ని అందిస్తాయి. MIT శాస్త్రవేత్తలు అసెంట్ అనే ప్రత్యేక గ్రీన్ మోనో ప్రొపెల్లెంట్ను పరీక్షించారు. ఇది అమెరికా వైమానిక దళం అభివృద్ధి చేసిన సురక్షిత ఇంధనం. ఇప్పటి వరకు కెమికల్ ప్రొపల్షన్ సిస్టమ్స్కి ఉపయోగించిన ఈ ఇంధనం ఎలక్ట్రో స్ప్రే థ్రస్టర్లతో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు నిరూపించారు. ఎలక్ట్రో స్ప్రే థ్రస్టర్లు బొటనవేలు గోరు పరిణామంలో ఉండే సూక్ష్మ ఇంజన్లు. ఇవి ద్రవ ఇంధనంలోని అయాన్లను విద్యుత్ క్షేత్రం సహాయంతో అంతరిక్షంలోకి విడుదల చేసి థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ కాలం పనిచేయడం వీటి ప్రధాన ప్రయోజనం. పరిశోధకులు నిర్వహించిన పరీక్షల్లో అసెంట్ ఇంధనంతో పనిచేసిన ఎలక్ట్రో స్ప్రే థ్రస్టర్లు సాధారణ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఇంధనాల మాదిరిగానే పనితీరు కనబరిచాయి. దీంతో ఒకే ఇంధన ట్యాంక్ ద్వారా కెమికల్ మరియు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ని నడిపే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం MIT నాసాతో కలిసి గ్రీన్ ప్రొపల్షన్ డ్యూయల్ మోడ్ మిషన్ పేరుతో ఒక క్యాప్సాట్ మిషన్ ని సిద్ధం చేస్తోంది. బ్రీఫ్ కేస్ పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహంలో ఒక కెమికల్ థ్రస్టర్, 4 ఎలక్ట్రో స్ప్రే థ్రస్టర్లు ఉంటాయి. ఇవన్నీ ఒకే ఇంధన ట్యాంక్ నుంచి శక్తిని పొందనున్నాయి. చూసారుగా, ఈ సాంకేతికత విజయవంతమైతే చిన్న ఉపగ్రహాలు భూమి కక్షకే పరిమితం కాకుండా అంగారక గ్రహం, గ్రహ శకలాల మండలం వంటి సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాతావరణ పరిశీలన, అంతరిక్ష అన్వేషణ, శాస్త్రీయ అధ్యయనాల్లో చిన్న ఉపగ్రహాల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.